హలో ఎవ్రీవన్, నా పేరు అనుష అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బ్లౌజ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి పెన్ అండ్ బుక్ అన్నమాట. ఎందుకంటే మనది ఫార్ములా బేస్డ్ కటింగ్ అన్నమాట. సో ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే నిక్ విడ్త్కి కానీ, చెస్ట్ రౌండ్కి కానీ, ఆర్మ్ హోల్ రౌండ్కి కానీ ప్రతిదానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా చూసుకుంటూ కట్ చేయడమే. సో ప్రతిదీ మనకు గుర్తుండదు కాబట్టి పెన్ బుక్ యూజ్ చేస్తే ఏంటంటే మనకు ఫ్యూచర్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి కాలిక్యులేటర్ అన్నమాట. కాలిక్యులేటర్ని యూజ్ చేసి మనం యాక్యురేట్ వాల్యూ కోసం యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రతిదాన్ని నోటితో కానీ టేప్తో కానీ లెక్కించలేం, చాలా టైం టేకింగ్. సో తొందరగా పని అవ్వడానికి కాలిక్యులేటర్ని యూజ్ చేస్తాం. వచ్చి ఏంటంటే కర్వ్ స్కేల్ అనమాట. కర్వ్ స్కేల్ని మనం నెక్ షేప్కి, ఆర్మ్ హోల్ షేప్కి యూజ్ చేస్తాం. ఈ మెథడ్లో ఏంటంటే బ్యాక్లో టక్స్ రావు. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మ్యాచ్ చేయడానికి కర్వ్ స్కేల్ని అక్కడ ఒక షేప్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో ఈ రెండు కంపల్సరీ మనకి. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్టింగ్ పేపర్ అన్నమాట. డ్రాఫ్టింగ్ పేపర్ అనగానే మనకు ఫస్ట్ న్యూస్ పేపర్ గుర్తొస్తుంది. సో న్యూస్ పేపర్ని అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనం పెన్సిల్తో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ మార్క్ చేసుకుంటూ కట్ చేసుకుంటాం. సో ఆ న్యూస్ పేపర్ పైన ఉండే ప్రింట్స్ అన్నీ కూడా మనం పెట్టే డాట్కి దానికి అసలు తేడా లేకుండా ఉంటుంది అనమాట. సో కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా ఉండొద్దంటే న్యూస్ పేపర్ని యూజ్ చేయొద్దు. వైట్ అన్నా లేకపోతే మనకి స్టేషనరీలో చాలా కలర్స్ ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి తెచ్చుకొని యూజ్ చేసుకుంటే బెస్ట్. డ్రాఫ్టింగ్ చేసుకున్న ఈ పేపర్స్ మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు మనకు బ్లౌజ్ కావాలంటే ఈ పేపర్స్ని మన క్లాత్ పైన పెట్టి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మన కటింగ్కే చాలా టైం పడుతుంది, నాకు తెలిసి స్టిచ్చింగ్కి కొంచెం తక్కువే పడుతుంది. సో మన దగ్గర ఆల్రెడీ కటింగ్ చేసిన పేపర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవచ్చు. వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్లో మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టేపు. ఇది చాలా చాలా మ్యాండేటరీ, అందరికీ తెలుసు. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. దీనిలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనకు అందరికీ తెలుసు, నార్మల్గా 0.25, 0.50, 1 ఇంచ్ ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ మధ్యలో ఉండే ఈ లైన్స్ని, చిన్న లైన్స్ని అసలు ఎవరు పట్టించుకోరు. మనకేంటంటే మన మెథడ్లో వీటిని కూడా లెక్కిస్తాం అన్నమాట. సో వీటికి ఒక ప్రాసెసే ఉంది, ఒక థియరీ ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కసారి ఈ లైన్స్ని మనం పట్టించుకోకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్లో ఎలాంటి ఇష్యూ రాదు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ లైన్స్ కూడా చాలా తేడా వస్తుంది అనమాట, ఈ లైన్స్ వల్ల కూడా ఫిట్టింగ్లో. సో మనం ప్రతిదాన్ని కౌంట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో టేప్ గురించి ఒక వీడియో తీస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది.